అర్థమవుతుందా? మన బిడ్డ ఆ నహపాలుడి దగ్గర బందీగా ఉన్నాడు. అటు చూడు, శాతకర్ణి తన బిడ్డని కూడా యుద్ధానికి తీసుకెళ్తున్నాడు. నేను వెళ్ళి అతనితో యుద్ధం చేయమంటావా? నాన్నగారు, మీకు యుద్ధానికి వెళ్తున్నాము కదా, నన్ను ఇంతవరకు యుద్ధానికి తీసుకెళ్ళలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా తీసుకునేవారు? శత్రువుకి నిన్ను చూడాలనుందట. అన్న, ఎందుకంట? ప్రాణం పోయే ముందు పసిపిల్లల్ని చూస్తే మంచిదట. పాప మనకి పిల్లలు లేరన్నా? శాతకర్ణి సేనకు దారిస్తున్నారు. నా బిడ్డకేమైనా అయితే నేను బ్రతకను. మన యువరాజుల్లో ఏ ఒక్క ప్రాణానికి హాని జరిగినా సాధించిన సామ్రాజ్యాలన్నీ ఆ బిడ్డ తల్లికి ధారపోసి ప్రాణత్యాగం చేసుకుంటానని ప్రమాణం చేశాడు. ఈ యుద్ధం నా కోసమో నా బిడ్డ కోసమో కాదు, అందరి బిడ్డల కోసం. వాడు మీ పులోమావిని అడిగాడన్న కసితో కత్తి కట్టారు. అదే మీ బిడ్డ వాడి బందీగా ఉంటే మీరు ఈ సాహసం చేయగలరా? కసే కారణమైతే కథనంలో నేనుంటే చాలు మిత్రమా. నా బిడ్డ అవసరం లేదు. నహపాలుడి బందీలుగా మీ యువరాజులున్నారు. మీ మహారాణుల పుత్రశోకంతో నా శత్రుశేషం తీర్చుకోలేను. ఈ శాతకర్ణి మాతృత్వానికి దాసుడు. నా బిడ్డతో వెళ్తాను. మీ యువరాజుల్ని మీకు అప్పగిస్తాను. శాతవాహన సేన వింధ్య పర్వతాలను దాటింది. వింధ్యని దాటాడా? ఎలా? మరి సామంతులు ఏం చేస్తున్నారు? శాతకర్ణి సేనలు సౌరాష్ట్రలోకి ప్రవేశించాయి మహారాజా. మామగారు, మీరు ఇలా శాతకర్ణి నమ్మి ధైర్యం ఉంటే నడవాలి, లేదా ధైర్యానికి దారివ్వాలి. మన యువరాజు క్షేమంగా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థించు. నహపాలుడితో యుద్ధానికి శాతకర్ణి బయలుదేరాడు. ఎవడి చావు ఎవడి చేతుల్లో ఉందో వాడి చావు నా చేతుల్లో ఉంటుంది. మేమెడతాం ప్రభు.
మీతో కత్తి కలిపేందుకే కాదు, మాట కలిపేందుకైనా సమవుజ్జీ కావాలి. వారు భృత్యులు, మేమున్నాం కదా. మాకు సమానుండి కనగలిగే తల్లిదండ్రులు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు హిరణ్య. బిడ్డను అడిగింది నన్ను, బదులు చెప్పాల్సింది నేను. రోజు ఈ సమయంలో అమ్మ నా కథలు చెప్తుంది, మీరు చెప్పరు. మనం కథలు చెప్పకూడదు పుల్లమ్మా, మన కథలు జనం చెప్పుకోవాలి. పోనీ నేను చెప్పనా? బాగుంటుంది. చెప్పు. అనగనగా ఒక రాజు ఉంటాడంట. ఆ రాజు ఏనుగులు కొడుకులంట. ఏనుగులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చాడంట. వాటిని ఎంతలో పెడితే మాటని గౌరవించి మీ కొడుకుని తెచ్చినందుకు అభినందనలు. నేను నహాపణ చక్రవర్తి అల్లుండైన వృషభదత్తుణ్ణి. కొడుకుతో పాటు కరవాలాన్ని కూడా మా ప్రభు పాదాల చెంత నుంచి తల వంచి తరలిపోయి. బాగుంది. ఆ 7 చేపలను ఎండేశారు, ఒక చేప ఎందుకు ఎండలేదు చెప్పు. ఓ చేప ఎండలే ఎంత? చపా చేప నువ్వు ఎందుకు ఎండలేదు అంటే శాతకర్ణి, ఇది పిల్లాట కాదు, షహరాట సేనతో జలగాట. ఇది శత్రువుల నెత్తురుతో కట్టిన క్షత్రపకోట. గోడ నీడని కూడా నువ్వు తాకలేవు. తర్వాత చెప్పు. ఓ చేప ఎండలే ఎంత? చపా చేప నువ్వు ఎందుకు ఎండలేదు అంటే నాకు గద్దెమ పద్దం వచ్చి. శాతకర్ణి, నీ తండ్రి పాలనలో ముక్కలు ముక్కలైన నీ శాతవాహన సామ్రాజ్యాన్నడుగు. నా ఉక్కు పిడికిలి బరువు లెక్క చెబుతుంది. అది గతం, నేను భవిష్యత్తు. వేట మొదలు కాకమునిపై కోట వదిలిపో, లేదా పరిగెత్తే మీ ప్రాణాల్ని పరమాత్ముడు కూడా ఆపలేడు. శరణమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష. శరణమా రణమా. ఈ కథలో నీతేంటో తెలుసా నాయనా? రాజులు రాజ్యం కోసం కత్తులు పట్టాలి, ధర్మం కోసం తప్పులు పట్టాలి. ఇలా చేపలు కప్పలు పడుతూ కూర్చుంటే చేమలు కూడా లోకమైపోతాము అని. దేశం అడుగున బతికే బడుగు జాతికి ఇంత రోసమా? బడుగు జాతి కాదు, తెలుగు జాతి. అధములం కాదు, ప్రథములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వేదభూమి వేరులం. హిరణ్య, ఫేరీలో ఏయ్ శాతకర్ణి, నీ కొడుకు తల నరికి ఆ శిరోఖండం మీద కాలు మోపి సింహాసనాన్ని అధిష్ఠిస్తా. నా కొడుకు తల కాదు కదా, 3 సముద్రాల నీరు తాగి ముందు కురుకుతున్న నా గుర్రపు గిట్ట కట్టిన మట్టిని కూడా ముట్టలేవు. కోట బద్దలు కొట్టుకుని వస్తున్నా. తస్మాత్ కోటి క్షేపణంలో సాటి శాతకర్ణి సేనలారా, ఏరులై పుట్టండి.